ప్రజెంట్ మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ మరి కళ్యాణ్ రామ్ గారి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే కళ్యాణ్ రాము రాజకీయాలకు దూరంగా ఉంటాం. టీడీపీ అలా టీడీపీలో ఉన్నారు. టీడీపీకి దూరంగా ఉండేది ఉంది. టీడీపీలో కొత్తగా చేరాల్సిందే కదా. టీడీపీలో ఉన్నారు. టీడీపీ మనుషులే వాళ్ళు. కాకపోతే యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉండాలి. తన కెరియరు, తమ్ముడు కెరియర్ కానీ రాజకీయాలతో మిళితమై ఇది వద్దు, అక్కడ ఒక్కాలి ఇక్కడ ఒక్కాలి అనేది వద్దు. సో రాజకీయాలు పూర్తిగా రాజకీయాలకు వచ్చే వయసు కాదు, వచ్చే సమయం కాదు. కనుక రాజకీయాలను వదిలించుకుని మొత్తం 2 కాళ్ళు సినిమా ఫీల్డ్లోనే పెట్టాలి. కనుక రాజకీయాలకు దూరంగా ఉండాలి. అది తెలుగుదేశానికి దూరంగా ఉంటాం అని కాదు, రాజకీయాలకు దూరంగా ఉండాలని అన్నాడు. సమమైన నిర్ణయం అది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ కెరియర్ అంతర్జాతీయంగా వెళ్ళింది. ఇంకా ఒక 20 ఏళ్ళు అతని విస్తృతమైన కెరియర్ ఉంది. ఈ 20 ఏళ్ళ కెరియర్ని వదిలిపెట్టుకుని ఇక్కడ రాజకీయాల్లో వచ్చి చించేది ఏముంది? చించాల్సిందేదో చిరగాలతో చిరిగేదో చించేదో చంద్రబాబు చూస్తున్నాడు, కూడా లోకేష్ ఉన్నాడు. వాళ్ళు చూసుకుంటారు. పడ్డ కింద పడతారో మీద పడతారో వాళ్ళ ఇది అది తనకెందుకు లేనిపోని జారిపోయే దాన్ని తన అంటించుకున్నట్టు వద్దనుకోండి. మంచి నిర్ణయం, అది చాలా మంచి నిర్ణయం. అది మనం రాజకీయాలకు దూరంగా ఉంటాం. తెలుగుదేశం వాళ్ళేమో అసలు వద్దు, ఇతనే అవాయిడ్ చేస్తూ ఉంటారు అన్నింటిలో. మళ్ళీ ఇప్పుడు అతను రాజకీయాలకు దూరంగా ఉంటారంటే వాళ్ళకి దాని గురించి ఎందుకు వద్దనుకుంటున్నారు? మీకు లోకేష్ కావాలి కదా. జూనియర్ ఎన్టీఆర్ కన్నా లోకేషే బెటరు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్ ఎక్కడ మరుగున పడిపోతాడని ఎక్కడికక్కడ జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెడుతూ తప్పిస్తూ ఉన్నారు కదా. ఇంకా ఇప్పుడు రానంటే సంతోషపడాలి కదా మీరు. రాజకీయాలతో కూడా ఎందుకు ఆందోళన పడటం? మిర్చి మొహాలు. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ రాకపోతే పార్టీలోకి కళ లేదు. పార్టీ యాక్టివ్ పాలిటిక్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడప్పుడే రావాల్సిన సందర్భం కాదు, రావాల్సిన సమయం కాదు. అతని కెరియర్ ఉధృతంగా ఉంది. కనుక వీళ్ళని బతికించడం కోసం తన అంతటి కెరియర్ వదులుకుని రావాల్సిన త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అది పూర్తి పతనం అయినాక అప్పుడు వస్తాడు, లేపడానికి వస్తాడు. వచ్చే రోజు వస్తాడు. అది ముందు ఉంది. సరే, టీడీపీ కార్యకర్తలు చూసుకుంటే చాలా సందర్భాల్లో మీడియా పరంగా ఎన్టీఆర్ గారి పైన కాస్త కోపంగా ఉన్నట్టే కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారి అరెస్ట్ పైన ఇప్పటివరకు స్పందించలేదు. అయితే అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, రీసెంట్గా లోకేష్ గారు కానీ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం చూస్తున్నాం. అదైనా పర్సనల్ ఒపీనియన్ అయ్యనంటారు, ఐ డోంట్ కేర్ అని బాలకృష్ణ గారు అనడం చూస్తున్నాం. సో ఏ విధంగా చూడచ్చు? మీకేమో వద్దు జూనియర్ ఎన్టీఆర్, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలి ఎందుకు? మీరు వద్దనుకుంటున్నారు కదా. మీరు వద్దనే కదా లోకేష్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. పప్పుని ప్రమోట్ చేసుకుని ఏదో చించాలి పొడవాలనుకుంటున్నారు కదా. చినుకుతాను తప్పితే మీకు ఎక్కడ చినుకుతుంది, పోట్లు తప్పితే ఇంకేం లేదు. మళ్ళీ ఇప్పుడు మధ్యలో వద్దు అనుకుంటారు. మళ్ళీ అతను మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? అతను అతను సినిమా సంబంధించి మాట్లాడతాడు. సినిమా ఫీల్డ్లో ఉన్నాడు, సినిమా హీరోగా ఉన్నాడు, మంచి టాప్ హీరోలో ఉన్నాడు, లిస్టులో ఉన్నాడు. తన పని తను చూసుకుంటాడు. మీ పెద్దానికి మీ చేష్టలకి ప్రతిరోజు అదే సరిపోద్ది. మీ విషయాల మీద స్పందిస్తే సరిపోద్ది. మీది కొర్రి వేషాలు జన బెత్తడు తోకలాగా ఉంది మీ బతుకులు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. ఇంకా మీ గురించి ఎందుకు మాట్లాడాలి? తను ఎందుకు మౌనం సైలెంట్గా ఉంటే ఉత్తమం. దుష్టులకు దూరంగా ఉండవాలని అన్నట్టు మీ దుష్ట చర్యలకి, మీ దుష్ట కార్యక్రమాలకి, మీ చేతకాని పనులకి వంతపాడకుండా దూరంగా ఉన్నాడు. తనకంటూ తన ఇమేజ్ తను కాపాడుకున్నాడు. మంచిదే కదా. నీకెందుకు పెద్దానికి స్పందించాలని? ఎందుకు స్పందించాలి? వేరే పనిపాటు లేదా? మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు బట్టలు తీస్తాం, తంతాం, ఈ పిచ్చివాగులు అన్నిటికీ తను మాట్లాడుతూ ఉంటాడు. మీరు బుద్ధి జ్ఞానం లేని పనులు, బుద్ధి జ్ఞానం రాజకీయాలు మీరు చేస్తున్నారు. వాటికి తనెందుకు? తన దూరంలో తను ఉంటాడు. అరెస్ట్ చేస్తే కోర్టు అరెస్ట్ చేస్తే స్పందించాలా? న్యాయమా అన్యాయమా అరెస్ట్ కోర్టు తెలుస్తుంది కదా. వీళ్ళు తనెందుకు స్పందించాలి? మీరు కాకాసులు బకాసులు మీరు స్పందిస్తారు. తను అలా కాదు కదా. మీలాంటి కాకాసులుడు బకాసులుడు కాదు కదా. తను ఒక పద్ధతి గల పిల్లాడు, పెరిగాడు, ఆర్టిస్ట్గా మంచి ఇమేజ్ ఉన్నాడు. తన క్యారెక్టర్ ఇది కాపాడుకుంటున్నాడు. మీకోసం తన క్యారెక్టర్ని వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు.
సార్ అంటే కళ్యాణ్ రామ్ గారు చెప్పిన ఒక్కసారి స్టేట్మెంట్ చూసుకుంటే వచ్చే ఎలక్షన్స్‌లో సపోర్ట్ చేయాలా లేదా అన్నది డిసైడ్ చేసి నిర్ణయించుకుంటామన్నారు. మరి అంటే చెయ్యొద్దు అని కంప్లీట్ అయితే కాదు. మళ్ళీ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? అంటే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయాలనే పాయింట్ కదా వీళ్ళు వక్రీకరిస్తున్నారు. అది రాజకీయాల్లో ఉండాలా వద్దా? రాజకీయాలకు దూరంగా ఉంటే ఎవరికి సపోర్ట్ లేదు. రాజకీయాల్లో ఉంటున్నట్టే తెలుగుదేశం సపోర్టు. అంతేకా వేరే పార్టీకి సపోర్ట్ చేయరు కదా. తెలుగుదేశం సపోర్ట్ చేయడం, రాజకీయాల్లో ఉంటే సపోర్ట్ చేస్తారు. రాజకీయాల్లో ఉండాలా, రాజకీయాలకు దూరంగా ఉండాలా, అది త్వరలో డిసైడ్ చేస్తాం. మాకు ఇక రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయాలకు స్వస్తి అని చెప్తారు. చెప్తే ఇక రాజకీయాల్లో అతనికి మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకా అది తేల్చలేదు కనుక రాజకీయంగా కూడా ఇది ఆశ్చర్యాడు మాట్లాడటం, ఇంకోటి రాజకీయంగా అతను అడుగుతున్నారు. ఈ తలకాయ నొప్పి ఎందుకు? మనకేం సంబంధం లేదు, రాజకీయాలకు దూరంగా ఉన్నాం, అయినా మన రాజకీయాలు లాగుతున్నారు. అదేదో క్లారిటీ ఇచ్చేస్తే అయినా మాకు రాజకీయాలకు సంబంధం లేదు, మాది సినిమా ఫీల్డ్, సినిమా, మేము హీరో, సినిమా మా కార్యక్రమాలు, మీ కర్మ మీరు అనుభవించడం చెప్పేసి సరిపోద్దు కదా. అది అతను చెప్పింది అంతే. అసలు ఎన్టీఆర్ గారు రాజకీయాలకు దూరంగా ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఒకప్పుడు టీడీపీ పార్టీ తరపున క్యాంపెయిన్ కూడా చేశారు. ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నారు? దూరం మెయిన్ అతని కెరియర్ కళ్ళకు కనపడుతుంది కదా. అంత ఉజ్వలమైన కెరియర్ వదిలిపెట్టుకుని రాజకీయాలకు ఎందుకు వస్తాడు? ఇప్పుడు రాజకీయాలకి రావాలంటే తనకు కెరియరు ఏదో చరమాంకంలో ఉందో, ఫినిషింగ్లో ఉంది అంటే, ఉడుకు దుడుకులుగా ఉందంటే సరే కాలం టైం దొరుకుతుంది. ఇప్పుడు తనకి తినడానికి టైం దొరకని పరిస్థితిలో ఉన్నాయి తన చుట్టూ సినిమాలు. ఒకరోజు ఖాళీ, వారం రోజులు ఖాళీ ఉంటే ఒక సినిమా మొదలెట్టుకుంటామని తిరుగుతున్నారు ప్రొడ్యూసర్లు. అట్లాంటి పరిస్థితుల్లో తన బాడీ ఫిట్నెస్ ఈ సినిమాకి తనకే టైం సరిపోవట్లే. ఈ టైం సరిపోయిన టైంలో సినిమా రాజకీయాలకు ఏం వెచ్చించగలడు టైము? అందుకని ఇప్పుడు రాజకీయాల్లో తనేమి రాజకీయాలు ఇప్పుడు వచ్చాడు అనుకో, ఏ స్థానంలో ఉంటాడు? చంద్రబాబు, బాలయ్య బాబు, లోకేష్ బాబు, ఇంకా ఆ బాబు ఈ బాబు, ఐదో బాబు. ఎందుకు? ఏం అవసరం తనకేం అవసరం? తను నెంబర్ 1గా ఉన్నాడు ఇక్కడ, జూనియర్ నెంబర్. ఈ 1వ స్థానాన్ని వదులుకుని అక్కడ 4వ స్థానం, 5వ స్థానం ఏం కర్మ అవసరం? ఎవడన్నా ఎత్తుక్కుంటాడా? ఎవడన్నా అలా వెళ్తాడా? ఏ బుద్ధి జ్ఞానం ఉన్నాడో ఎవడో వెళ్ళడు. కనుక అతను రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అతను కెరీర్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు దాన్ని చూసుకుంటాడు. తన చుట్టూ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, తను నమ్మి సినిమా తీస్తున్న వాళ్ళు, వాటి మీద బాధ్యత కావాలి తనకి. తన బాడీ ఫిట్నెస్ చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, క్యారెక్టర్ తగిన బాడీ కావాలి. రకరకాల ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన గెటప్ రెడీ అవుతున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కదా. సో తనకి నెంబర్ 1 స్థానాన్ని వదులుకుని 5వ స్థానం, 4వ స్థానం, వెనకాల ఉండే స్థానం ఎందుకు?